క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. మీరింతవరకు విన్న కార్యక్రమాలు ఎంతో ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించాయని మేము నమ్ముతున్నాం. గత పాఠంలో యాకోబు కుమారులు, ఏశావు జీవన విధానాలు, యాకోబుకు కలిగిన దేవుని ప్రత్యక్షత, ఆయా పరిస్థితులను గురించి విన్నాం. షిమ్యోను, లేవి అనబడే యాకోబు యొక్క ఇద్దరు కుమారులు ఎలాంటి మోసపు వైఖరి కనపరచారో చూశాం. ఈ పాఠంలో యోసేపును గూర్చి ప్రాముఖ్యంగా వింటాం. యాకోబు యోసేపును మిగిలిన కుమారులందరికంటే అధికంగా ప్రేమించాడు. మిగిలిన కుమారులకు అది నచ్చలేదు. అవును, 10 మంది పిల్లలకు సమానంగా అందవలసిన తండ్రి ప్రేమలో పక్షపాతం కనిపించడం అనేది యోసేపు కంటే యోసేపు అన్నలకు నచ్చలేదు. ఇక ఈ పాఠంలో యోసేపుకు ప్రభు అయిన యేసుక్రీస్తుకు మధ్య కొన్ని పోలికలున్నాయి. యోసేపు ఉదాత్తమైన జీవితాన్ని, ఉత్తమమైన వ్యక్తిగా మనకు ఈ పాఠంలో కనిపిస్తాడు. యోసేపు తన తండ్రిచే ప్రేమించబడిన కారణంగా తన అన్నలందరూ యోసేపును ద్వేషించారు. యోసేపుకు దేవుడు ఇచ్చిన జ్ఞాన వివేచనలు, అతడికి కనపరచబడిన స్వప్నాలు వారి మధ్య ప్రకటిస్తూ మరింతగా వారిచే ద్వేషించబడ్డాడు. ఇక నేటి పాఠంలో శ్రేష్టమైన మరికొన్ని విషయాలను శ్రద్ధగా తెలుసుకుందామా? సోదరీ సోదరులారా, బాగున్నారా? మీ శరీరము, జీవము, ఆత్మ ఆరోగ్యంగా ఉన్నాయా? చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం ప్రకారం మనము దేవుని ఉపదేశ క్రమానికి అప్పగించబడ్డాము. దానికి హృదయపూర్వకంగా లోబడిన వారము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం, మీలో ప్రతివాడు తన సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమించిన ఎడల పరలోకపు తండ్రి మన ఎడల అలాగే చేస్తాడు. మనుషులను సంతోషపెట్టి వారు చేసినట్లు కంటికి కనపడటానికే కాక దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించాలి. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనాన్ని గమనించండి. నిష్కపటమైన హృదయంతో, ఆనందంతో వారు సహవాసం అనుభవించారు. ప్రభువును హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. మన అంతఃకరణ, ప్రేమ, భక్తి హృదయపు అట్టడుగు నుంచి రావాలి. ప్రభువుకు హృదయాన్ని ఇచ్చేయాలి, లేకపోతే ఏమీ ఇచ్చినట్లు కాదు. రక్షణానుభూతికి మూలస్థానం నీ హృదయమే. ప్రియ సోదరీ సోదరులారా, గమనించండి, పరిశుద్ధాత్మ మనలో, మన హృదయంలో ఎడతెగకుండా ఉండే సన్నిహిత స్నేహితుడు, పరమోపాధ్యాయుడు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనలను యేసువైపునకే మరల్చుతాడు. యేసుతో పెనవేసుకుపోయిన జీవితం అంటే పరిశుద్ధాత్మకు ఎంతో ఇష్టం. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు శక్తి నొందుతాము. భూదిగంతాల వరకు యేసుకు, ఆయన నామమునకు సాక్షులమవుతాము. మనం స్వంతగా శక్తిని ఉత్పత్తి చేయలేము. పరిశుద్ధాత్మే శక్తిని ఉత్పాదన చేసే వ్యక్తి. పరిశుద్ధాత్మ శక్తి కాదు, ఆయన వ్యక్తి. ఆత్మ నింపుదల లేకపోతే శక్తిహీనులమై నిరాశా నిస్పృహలకు లోనవుతాము. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం మా శ్రోతలతో పంచుకోగోరుతాము. యెహోవా నిత్యము నిన్ను నడిపిస్తాడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోటవలె, ఎప్పుడూ ఉబుకుతూ ఉండే నీటి ఊటవలె ఉంటావు. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని ప్రేరేపిస్తాడు. ఆయన తన సన్నిధిని మనలో ఉంచి మనకు ప్రేమ కలిగిస్తాడు. దేవుడు అనుమతించిన పరిస్థితుల ద్వారా కూడా మనకు నడుపుదల కలగవచ్చు. పరిశుద్ధాత్మ మనలను ఈ విధంగా సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన పాఠం ఆదికాండం 37వ అధ్యాయం 7వ వచనం నుండి 22వ వచనం వరకు సావధానంగా వినండి. అప్పుడు యోసేపునకు 17 ఏండ్ల వయస్సు. అందరిలోకి చిన్నవాడు. తన సోదరులందరూ మందలు కాచుకుంటున్నారు. బెన్యామీను యోసేపు కంటే చిన్నవాడు. అతడు ఎల్లప్పుడూ ఇంటి వద్దనే ఉంటాడు. యోసేపు తన సోదరులను గురించి తండ్రికి ఏ రోజుకు ఆ రోజు చెప్తూ ఉండేవాడు. వారు చేసిన చెడ్డ పనులను గురించి తండ్రికి వివరంగా చెప్పేవాడు. అందుకే సోదరులకు యోసేపు అంటే గిట్టదు.
యోసేపు ఇశ్రాయేలుకు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే అతన్ని ఎక్కువగా ప్రేమించి అతని కోసము విచిత్రమైన నిలువుటంగి ఒకటి కుట్టించాడు. యాకోబు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండేది. తన గత అనుభవాలను యాకోబు మరచిపోయినట్లున్నాడు. పిల్లల పట్ల తల్లిదండ్రులకు పక్షపాత వైఖరి ఉండకూడదు అనే సంగతి అతడు స్వానుభవంలో తెలుసుకున్నవాడే. అయినా తాను ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. రాహేలును తాను ఎంతో ప్రేమించాడు. రాహేలు కన్న కొడుకు యోసేపు. పైగా యోసేపు బుద్ధిమంతుడు, మంచి పిల్లవాడు. అందుకే యాకోబు తన గారాబు కొడుకైన యోసేపును ఎంతో ప్రేమించాడు. అది సరే గాని అతనికి విచిత్రమైన నిలువుటంగి కొని ఇవ్వడం మటుకు తెలివైన పని కాదు. యోసేపు అంగీ రంగురంగుల అంగీ, పొడవైన చేతులు గల అంగీ. దానిని ధరిస్తే అంగీ అంచులు క్రింద జీరాడుతూ ఉంటాయి. దానికి ఒక నడికట్టు, పైగా రంగురంగుల ఆకర్షణ ఆ అంగీ ప్రత్యేకత. అతని సహోదరులు, తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైన అడగడం మానేశారు. కనపడితే తమ్ముడు బాగున్నావా అని కూడా అడగరు. యోసేపు మీద వారు పగపట్టారు. పగ అనేది పాపం, ద్వేషం అనేది హత్యతో సమానం. పాపం జీవితాలను నాశనం చేసి విడుస్తుంది, కుటుంబాలను పాడు చేస్తుంది, సమాజాలలో చిచ్చు పెడుతుంది. జాతులకు జాతులే పగ వల్ల ధ్వంసమైపోతాయి. యోసేపును సోదరులు ద్వేషించారు. దీనికి యాకోబే కారణం. పిల్లల పట్ల అంతటి పక్షపాత వైఖరి ఉండకూడదు. అయితే సోదరీ సోదరులారా, మనము దేవుని కుటుంబానికి చెందిన వారము. దేవుడు మనల్ని తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుతో సమానంగా ప్రేమిస్తున్నాడు. దేవునికి గారాబు బిడ్డలంటూ ఎవరూ ఉండరు. దేవుడు పక్షపాతి కాడు. దేవునికి స్తోత్రం. 6వ వచనం. యోసేపు తన సహోదరులను చూచి, నేను కన్న ఈ కలను మీరు దయచేసి వినండి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుతూ ఉన్నామట. నా పన లేచి నిలుచున్నది, మీ పనలు నా పనను చుట్టుకొని సాష్టాంగపడ్డాయి అని చెప్పాడు. యోసేపు చేసిన పనేమిటి? అసలతడు ఎందుకు తన సోదరులను గురించి తండ్రికి వారి చెడుతనాన్ని గురించి చెప్పాడు? అలా చెబితే వారికి ఉక్రోషం పుట్టుకొస్తుందని తనకు తెలియదా? తెలియదు. అతడు ఒట్టి అమాయకుడు. తన సోదరులందరూ మంచి మనుషులు అనుకున్నాడు. అసలు లోకం పోకడలు యోసేపునకు తెలిసినట్టు లేదు. రాను రాను తెలుసుకుంటాడు. అనుభవజ్ఞానం సంపాదించుకోవడానికి దెబ్బలు తినాల్సి వస్తుంది. ఎందరో అమాయకులు లోకము చేత మోసగించబడుతున్నారు. మోసపోవడము తప్పు కాదు, మోసగించడము తప్పు. యోసేపు మొదటి నుండి అపాయంలోనే ఉన్నాడు. ఉపాయము తెలియనివాడు. యాకోబుకు ఉన్నంత ఉపాయం అతని కొడుక్కు లేదు. యాకోబు రాహేలును ఎంతో ప్రేమించాడు. మొదటిసారి ఆమెను చూచి చూడడంతోనే ఆమె మీద వల్లమాలిన ప్రేమ కలిగింది. ఆమె కోసం 14 సంవత్సరాలు కష్టించి పనిచేశాడు. ఎంతో కాలానికి ఆమె కన్న కొడుకు యోసేపు. ఈ కొడుకును చూచుకొని యాకోబు ఎంతో మురిసిపోయాడు. గాని అప్పుడు రాహేలు లేదు, ఆమె చనిపోయింది. గనుక తన గారాబు కొడుకైన యోసేపు మీద రెట్టింపు ప్రేమ కలిగింది. అయినా ఈ ఒక్క కొడుకు మీదనే ఎందుకంత ప్రేమ? ఇంకా కొడుకులు లేరా? వారిని కూడా సమానంగా ప్రేమించాలి గదా. యాకోబు అలా చేయలేదు. అందుకే యోసేపునకు తన సోదరుల మధ్య అనేక అగచాట్లు కలిగాయి. తండ్రి కాపుదల యోసేపునకు పరోక్షంగా ఉపకరించింది. తన కళ అంతా వారికి ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. అందుకు అతని సోదరులు అసూయ చేత మండిపడ్డారు. ఏమిటేమిటి, నిశ్చయంగా మమ్మలను ఏలుతావా? మా మీద నీవు అధికారి అవుతావా? అంటూ అతని కలలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టారు. చూడండి యోసేపు సహోదరులు ఎలా మాట్లాడుతున్నారో. వారి మాటల్లో వ్యంగ్యం ధ్వనిస్తోంది. తమ తమ్ముడు తమను ఏలుతాడు అంటే వారు నమ్మలేకపోతున్నారు.
ఈ కల వచ్చినందుకు అతణ్ణి ద్వేషిస్తున్నారు, అతని మీద పగపట్టారు. అయినా యోసేపునకు కలలు రావటం మానలేదు. మరొక కల వచ్చింది. తన సహోదరులకు ఈ కలను కూడా తెలియచేస్తున్నాడు. ఇదిగో, నేను మరో కల కన్నాను. అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయి అని అదే సంగతి తన తండ్రికి సహోదరులకు చెప్పేశాడు. అతని తండ్రి అతన్ని గద్దిస్తూ అన్నాడు, నీవు కన్న ఈ కల ఏమిటి? నేను, నీ తల్లి, నీ సహోదరులు నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగపడతామా? ఈ విధంగా యోసేపు మాట్లాడుతుంటే అతని సహోదరులు అతని యందు అసూయపడ్డారు. తండ్రికి కోపం వచ్చింది. సహోదరులు మత్సరపడ్డారు. యోసేపు తండ్రి అతని మాటలు జ్ఞాపకముంచుకున్నాడు. యోసేపు సోదరులు అతని కలభావాన్ని గ్రహించారు. యోసేపు చెప్పుతున్నది ఏమిటో వారికి బోధపడింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో ఇదే దృశ్యం కనపడుతుంది. పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడింది. అదేమనగా, సూర్యుణ్ణి ధరించుకున్న ఒక స్త్రీ. ఆమె పాదాల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటము ఉన్నది. ఈ దర్శనానికి అర్థమేమిటి? అది ఇశ్రాయేలు జాతిని సూచిస్తున్నది. అనగా ఇశ్రాయేలు 12 కుమారులు తామే. తమ తమ్ముడే తమ అందరిపైన ఏలి కావటము వారికి మింగుడు పడని మాత్ర. ఇశ్రాయేలు జాతికి ఇదే ఆరంభం. ఆదికాండం గ్రంథంలో ఇశ్రాయేలు జాతి ఒక మొగ్గ. రాను రాను అది వికసిస్తుంది, పుష్పమవుతుంది, ఫలమవుతుంది. అప్పటికి మనము ప్రకటన గ్రంథానికి వస్తాము. అది క్రమేణా జరగవలసిన చరిత్ర. ఈ విషయంలో ఊహపోహలు పనికిరావు. ఉన్నది ఉన్నట్లు చూడడమే మనకు శ్రేయస్కరం. స్పష్టంగా కనపడేదానికి వ్యాఖ్యానం చేయవలసిన పని లేదు. యాకోబుకు ఇది బాగా తెలుసు. కొడుకు మీద కోప్పడుతున్నాడు. అయినా కల వచ్చింది. దానికి యోసేపు బాధ్యుడు కాడు. అది దేవుడిచ్చిన దర్శనం. అందుకే యోసేపు మరేమీ మాట్లాడకుండా ఇది నా కల అన్నాడు. అతని సహోదరులు దానిని పూర్తిగా కొట్టిపారేశారు. దాన్ని అంతగా పట్టించుకోలేదు. అది నెరవేరబోతుంది అని వారు నమ్మలేదు. ఈ యోసేపునకు మేము ఎన్నటికీ తల ఒగ్గేది లేదు అనుకున్నారు. యాకోబు ఈ మాటలను జ్ఞాపకముంచుకొని గమనిస్తున్నాడు. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపడానికి వెళ్ళారు. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి అన్నాడు, నీ సహోదరులు షెకెములో మంద మేపుతున్నారు. నిన్ను వారి వద్దకు పంపుతాను, రా. సరే, మంచిది అన్నాడు యోసేపు. ఈ సందర్భంలో మనం ఒకటి గ్రహించాలి. యాకోబు అతని కుటుంబము హెబ్రోను పరిసరాలలో ఉంటున్నారు. ఈ ప్రాంతము యెరూషలేముకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉత్తరాన షెకెము కూడా అంతే దూరం. యాకోబు కుమారులు తమ మందలను మేపుకుంటూ 30 కిలోమీటర్ల దూరాన ఎక్కడో తిరుగుతున్నారు. వారి దగ్గరికి వెళ్ళమంటే తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా సరే వెళుతాను అన్నాడు. యోసేపు తన తండ్రికి ఎంతో విధేయుడు. యాకోబు అన్నాడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తేవాలి. యాకోబు హెబ్రోను లోయలో నుండి అతణ్ణి పంపాడు. అతడు షెకెముకు వచ్చాడు. యోసేపు హెబ్రోను నుండి షెకెముకు ప్రయాణం చేశాడు. తన సహోదరుల కోసము వెతుకుతున్నాడు. దారి సరిగా ఉండదు. అడ్డుతోవలు ఎన్నెన్నో ఉన్నాయి. తన సహోదరులు ఎక్కడ ఉన్నారో కనుక్కోవడం కష్టమైపోయింది. అతడు పొలములో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఒక మనుష్యుడు అతణ్ణి చూచి, నీవేమి వెతుకుతున్నావు అని అడిగాడు. అతడు అన్నాడు, నేను నా సహోదరుల కోసం వెతుకుతున్నాను. వారు ఎక్కడ మందను మేపుతున్నారో దయచేసి నాకు చెప్తావా? అందుకు ఆ మనుష్యుడు అన్నాడు, వారు ఇక్కడి నుండి ముందుకు సాగి వెళ్ళారు. దోతానుకు వెళుదాము రండి అని వారు చెప్పుకుంటూ ఉంటే విన్నాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొన్నాడు. దోతాను ఉత్తర షెకెము ప్రాంతాలలో ఉన్నది. ఎస్గ్రేలన్ లోయ దగ్గర ఉంది. యోసేపు సోదరులు తమ మందలను తోలుకుంటూ అటువైపే వెళ్ళారు. ఎట్టకేలకు యోసేపు వారిని కనుగొన్నాడు. అతడు దగ్గరికి రాకమునుపు
వారు దూరము నుండే అతణ్ణి చూచి అతణ్ణి చంపడానికి దురాలోచన చేశారు. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అనుకొన్నారు, ఇడుగో, ఈ కలలు గనేవాడు వస్తున్నాడు. వీణ్ణి చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీణ్ణి తినివేసింది అని చెబుతాము. అప్పుడు వీడి కలలు ఏమవుతాయో చూతాము రండి. ఈ మాటల్లో మనకు ఏమి అర్థమవుతోంది? వారు యోసేపును ద్వేషించారు. వారిప్పుడు ఇంటి నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వారిలో వారు కూడబలుక్కున్నారు. వీణ్ణి చంపుదాము, వీడి కలలు కల్లలైపోతాయి. ఏవేవో కలలు తెచ్చి మనకు చెప్పకుండా వీడికి తగిన శాస్తి చేతాం. సోదరీ సోదరులారా, ఈ కథను ఇక్కడ ఆపుదాము. యోసేపు జీవితానికి యేసు ప్రభువుకు ఉన్న పోలికలు కొన్ని మీ దృష్టికి తేగోరుతాము. వీటిని మీరు ఎన్నడూ మరిచిపోకండి. 1. యోసేపు పుట్టుక ప్రార్థనకు జవాబు. గొడ్రాలు కన్నది. అలాగే యేసు ప్రభువు కన్యకకు జన్మించాడు. అద్భుతమైన పుట్టుక. 2. యోసేపు తండ్రి ఎంతో ప్రేమించాడు. అలాగే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఎంతగానో ప్రేమించి, ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. 3. యోసేపునకు రంగురంగుల అంగీ ఉన్నది. దానిని బట్టి అతడు మిగతా వారి నుండి ప్రత్యేకించబడ్డాడు. అలాగే యేసుక్రీస్తు కూడా పాపుల నుండి ప్రత్యేకింపబడిన దేవనరుడు. 4. యోసేపు తన కలభావము చెబుతూ తాను సోదరులందరిపైన ఉండి పరిపాలిస్తాను అన్నాడు. అలాగే యేసుక్రీస్తు తాను మెస్సీయాను అని చెప్పినప్పుడు అందరూ ఆయనను ఎగతాళి చేశారు. అలాగే యోసేపు మాటలకు సోదరులు వేళాకోళం చేశారు. యేసుక్రీస్తును సిలువ వేసి ఆ సిలువ మీద యూదులకు రాజైన యేసు అనే విలాసము పెట్టడంలో వారి అపహాస్యము ధ్వనిస్తుంది. కాని అదే నిజమైంది. 5. యోసేపు తన తండ్రి చేత సహోదరుల వద్దకు పంపబడ్డాడు. అలాగే యేసు తన స్వకీయుల వద్దకు, ఇశ్రాయేలీయులలో నశించిన తన గొర్రెల వద్దకు మొదట వచ్చాడు. యోసేపును నిష్కారణంగా అతని సహోదరులు ద్వేషించారు. అలాగే యేసుక్రీస్తును కూడా ఎట్టి కారణము లేకుండానే వారందరూ ద్వేషించారు. సరే, ఇప్పుడు మన ప్రస్తుత కథలోకి వద్దాము. యోసేపు తన సహోదరుల వద్దకు వస్తున్నాడు. అతన్ని చంపడానికి వారు కుట్రాలోచన చేస్తున్నారు. యోసేపు నిలువుటంగీ, రంగురంగుల అంగీ, పొడుగాటి చేతులు, అలాంటి అంగీని రాజకుమారులు ధరిస్తారు. యోసేపు సహోదరులలో చిన్నవాడైనా ఎవరికీ లేని ఆధిక్యం అతనికి ఉంది అని ఈ రంగురంగుల అంగీ సూచిస్తున్నది. అందుకే సోదరులకు ఇతని మీద అసూయ, కక్ష, ద్వేషము పుట్టుకొస్తున్నాయి. చివరికి సోదరుణ్ణి హత్య చేయడానికి పూనుకున్నారు. అయితే రూబేను వారి మాటలు విని అన్నాడు, మనము వాణ్ణి చంపకూడదు. రూబేను యోసేపును వారి చేతులలో పడకుండా కాపాడాడు. వారి బారి నుండి అతణ్ణి విడిపించాడు. రూబేను తన సోదరులలో జ్యేష్ఠుడు అయినప్పటికీ తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. అయినా ఇక్కడ మంచి సలహా ఇస్తున్నాడు. ఇతరుల కంటే కొంచెము మంచి మనస్సు, విచక్షణ ఉన్నట్లు కనపడుతోంది. రూబేను గనక అడ్డుపడి ఉండకపోతే వారందరూ ఒక్కుమ్మడిగా పడి యోసేపును చంపి ఉండేవారే. రూబేను అతని తండ్రికి అతణ్ణి అప్పగించడానికి వారి చేతులలో పడకుండా అతణ్ణి విడిపించాలని వారితో అన్నాడు. రక్తము చిందించవద్దు, అతనికి హాని ఏమీ చేయవద్దు. అడవిలో ఉన్న ఈ గుంటలో అతణ్ణి పడతోయండి. రూబేను ఆలోచించాడు. యోసేపును వీరు గుంటలో పడవేసిన తరువాత తాను వచ్చి గుంటలో నుండి యోసేపును బయటికి తీసి ఇంటికి వెళ్ళి అతన్ని తండ్రికి అప్పగిస్తాను అనుకున్నాడు. యోసేపు తన సహోదరుల వద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, అనగా అతడు తొడుక్కొని ఉన్న ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడవేశారు. శ్రోతలు గమనించారా? యోసేపు యేసుక్రీస్తుకు ముందు గుర్తు అన్నాం గదా. యోసేపు మనస్సు ఎలాంటిదో గ్రహించారా? యేసుక్రీస్తుకు ఉన్న మనస్సు కూడా అలాంటిదే. ఆయన ఏ పాపమూ ఎరుగనివాడు. ఆయన
లోకములో అనేక మంది పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ బలిగా శిలువ మీద ప్రాణం పెట్టినవాడు. యేసుక్రీస్తు మనస్సు ఎల్లప్పుడూ తనను తాను తగ్గించుకునే మనస్సు. ఎవరిని ఏ విధంగానూ ఆయన ద్వేషించలేదు. ఆయన ఎవరినైనా గద్దించినా ప్రేమపూర్వకంగా గద్దించాడు. యేసుక్రీస్తు మనస్సు మనము కలిగి ఉండాలని అపొస్తలుడైన పౌలు మనల్ని హెచ్చరించాడు. యేసుక్రీస్తు మనస్సులో మనము నేర్చుకునే 3 ముఖ్యమైన విషయాలున్నాయి. మనము ఇతరుల కంటే ఎక్కువ అని కాదు, మనల్ని మనము తగ్గించుకుంటాము. రెండోది, మనము ఎంత తగ్గించుకుంటామో దేవుడు మనల్ని అంత హెచ్చిస్తాడు. మూడోది, మనము ఒకానొక రోజున హెచ్చించబడతాము. ఆ విషయాన్ని అందరికీ చెప్పి మనము వారికంటే మనము గొప్ప అనేటట్లు మాట్లాడకూడదు. కానీ వాస్తవం అదే. యేసుక్రీస్తు పరలోకములో తన తండ్రితో సమానమైన అంతస్తు గలవాడు. అది విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకొనలేదు. అనగా యేసుక్రీస్తుకు ఉన్న ఆధిక్యత అది ఆయన కష్టపడి సంపాదించుకున్నది కాదు, ఆయనకు సహజంగా ఉన్నది. ఆయన ఈ లోకానికి వచ్చి తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నా ఆయన ఆధిక్యత ఎక్కడికి పోదు. మనం కూడా అలాగే ఈ లోకములో మనల్ని మనం తగ్గించుకున్నంత మాత్రాన దేవుని బిడ్డలముగా మనకున్న ఆధిక్యత ఎక్కడికి పోదు. ఎందుకనగా క్రీస్తును నమ్మినందుచేత మనకు సంక్రమించిన ఆధిక్యత అది. ప్రియ శ్రోతలు, యోసేపు జీవితంలో ఇంకొక విషయాన్ని మీరు గుర్తించి ఉంటారనుకుంటాను. యోసేపు అమాయకంగా మాట్లాడాడు. తనకు ఉన్న ఆధిక్యతను దేవుడు బయలుపరిచింది ఉన్నది ఉన్నట్లు వారికి చెప్పాడు. కాని వారు దాన్ని అపార్థం చేసుకున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది, లోకము ఆయనను ఎరుగదు గనుక మనల్ని కూడా ఎరుగదు. లోకము ఆయన్ను ద్వేషించింది గనుక మనల్ని కూడా ద్వేషిస్తుంది. యేసు ప్రభువును సిలువ వేసిన లోకం ఆయనకు చెందిన వారిని సన్మానిస్తుందా, గౌరవిస్తుందా? అది అన్నటికీ జరగదు. ఇదే సత్యాన్ని మనం అనుదిన జీవితంలో నేర్చుకుంటున్నాము. పాఠం ఇంతటితో ఆపుదాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న కార్యక్రమం ద్వారా మీరెంతగానో ఆనందించారని నమ్ముతున్నాం. యేసుక్రీస్తుకు యోసేపుకు మధ్య గల పోలికలు మీరు ఈ పాఠంలో చూశారు. యోసేపుకు తన తండ్రి కుట్టించిన రంగురంగుల విచిత్రపు నిలువుటంగిటిని బట్టి యోసేపుకు ఎంతో ఆధిక్యత కలిగిన వాడని అన్నలు అసూయ ద్వేషాలతో చంపా చూశారు. కానీ రూబేను మంచి మనసు కలిగి యోసేపును వారు చంపకుండా చూసుకున్నాడు. వారి ప్రవర్తన వివరాలన్నీ యోసేపు తండ్రికి తెలియజేసేవాడు. అది కూడా వారిలో యోసేపుపై కోపాన్ని పెంచింది. వారు యోసేపును గుంటలో పడదోశారు. యేసు ప్రభు వలె యోసేపు దీనత్వాన్ని, తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు. దీనులైన వారిని ఒక దినాన దేవుడు హెచ్చిస్తాడు. నా దీనత్వాన్ని బట్టి నేను హెచ్చించబడ్డాను అని చెప్పుకోవడానికి కూడా కాదు, కానీ దేవుడు తప్పక ప్రతిఫలమిస్తాడు. మనము దీన మనసును ఒక వస్త్రం వలె ధరించాలని కొత్త సత్యం మనకు తెలియజేస్తుంది. ప్రభువు ఎంతో దీనుడై జీవించాడు. ప్రభువు ఎవరినైనా గద్దించినా ప్రేమతోనే గద్దించాడు. అపోస్తలుడైన పౌలు వినయ దీనత్వాలను కలిగి జీవించాలని తన వ్రాతలలో తెలియజేస్తూ వచ్చాడు. యేసు ప్రభువు సహజంగానే దీనుడు, తగ్గింపు స్వభావం కలిగిన వాడు. ఆయనను నమ్మిన మనము అట్టి వారమై ఉండాలి. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక.